ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఆరోగ్యం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటారా? ఇది చూడండి, అపోలో ఫార్మా అంట. అపోలో ఫార్మాలు ఒక వ్యక్తి గన్నవరం, ఇది గన్నవరం గాంధీవం సెంటరు, కరెక్ట్గా కంకిపాడు బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక ఫార్మా యూనిట్ ఇది. అయితే కనుక దీనిలో ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కావాలని చెప్పి వస్తే కనుక 151 రూపాయలు తీసుకున్నారు. స్ట్రిప్ మీద ఎంఆర్పి చూస్తే 141 ఉంది. అడిగితే ఏం చెప్పారు? సిస్టంలో రికార్డ్ అయింది అంతేం చెప్పన్నారు. వాళ్ళకి తెలియదు అది ఏంటనేది. బయటకు వచ్చారు, అది మా బావగారు తీసుకుంది. నేను అడిగా ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చెప్పి లోపల పోయి అడిగా. సిస్టంలో రికార్డ్ అయింది ఇంతేం చెప్పాడు. ఇంతే అంటే ఎట్లా చెప్పగలవు తమ్ముడు, నీ ఇన్ఛార్జ్ని అడిగంటే నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు. నేను బూతులు తిట్టా. ఎందుకు తిట్టకూడదు? కడుపు మంట కాబట్టి. నేను 10 రూపాయలు ఎఫోర్డ్ చేయగలను కాబట్టి మెడిసిన్ తీసుకుని ఇంటికి పోతున్నాయి. ఈరోజు ఇదే స్ట్రిప్ ఒక్క మెడిసిన్ సింగిల్ పీస్ కూడా ఏదో కట్ చేయకుండా ఇచ్చే స్ట్రిప్ ఇది 141 కాదు 151 అని చెప్తే కనుక 5 రూపాయలు కూడా లేకపోతే కనుక మెడిసిన్ వదిలేసి మెడిసిన్ వేసుకోకుండా జనాలు ఏమవుతారనేది ఆలోచించండి ఒకసారి. ఫార్మా అని ఇప్పటికే దొంగ అని చెప్పి ముద్ర ఉంది. ఇలాంటి దొంగ పనులు చేస్తే కనుక దొంగ అనకి ఇంకేమనాలి మిమ్మల్ని? పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టుకుని పెద్ద పెద్ద సంస్థలని చెప్పుకుని చివరికి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని, ఐటీఐ చదివిన వాళ్ళని ఇక్కడ మనకి ఫార్మాసిస్ట్గా పెట్టి నా ముందే ఒక వ్యక్తి వచ్చి కాలు బెనికింది మెడిసిన్ ఇమ్మంటే కనుక ఏదో మెడిసిన్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చావు ఏ మెడిసిన్ అంటే కనుక కాలు నొప్పికి ఇచ్చే మెడిసిన్ నాకు ఫార్ములా తెలుసు అంటాడు. 4 ఫార్ములేషన్స్ అడిగా, ఏ ఫార్ములేషన్లో ఏ కాంబినేషన్లో మెడిసిన్ ఇస్తున్నావు అని చెప్పి తెలియదు అంటాడు. ఇవ్వచ్చా అట్లా మెడిసిన్? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వచ్చా? నార్మల్గా వాడు అంటే రాత్రి 11 గంటలు తెల్లారుజామున 2 అర్ధరాత్రిలో మెడిసిన్ షాప్ నడుపుకోమని చెప్పి నీకు ఇచ్చిన లైసెన్స్ దేనికోసం ఇచ్చాము? నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇస్తావు, కరెక్ట్ ప్రైస్కి ఇస్తావనే కదా. ఎదురుకుండా నిజాయితీకి ఇచ్చే మెడికల్ షాప్ ఏమో 9 గంటలకే మోగిస్తావు, ఇక్కడేమో 1 గంట దాకా ఉంచుతావు, ఇక్కడేమో దోపిడీ చేయిస్తున్నావు. ఇదేం పద్ధతి? అడగడానికి వస్తే ఏమో దౌర్జన్యం, నీ చేతనని చెప్పుకోమంటాడు, మెడిసిన్ వదిలేసి వెళ్ళమంటాడు. ప్రాణం మీద వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాము, అవసరం ఉంటేనే మెడిసిన్ తీసుకుంటాము. ఇదేమి కూల్ డ్రింక్ కాదు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాకెట్ కాదు. అవసరం ఉంటే తీసుకుని లేకపోతే వెళ్ళిపోవడానికి కాముగా ఇంటికి. మెడిసిన్ వేసుకోకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 10 గంటలకు వచ్చామంటేనే అవసరం ఉన్నట్టు లెక్క ఇక్కడ. అలాంటి టైంలో వచ్చినప్పుడు నీ ఇష్టం దోపిడీ చేస్తా అంటే మటుకు చూస్తూ కూర్చోము. నా పేరు శేష్ కుమార్, నేను భారతీయ జనతా పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను పార్టీ మనిషిగా నేను మాట్లాడలేదు, సామాన్య వ్యక్తిగా, సమాజం మీద ఉన్న ప్రేమ గల వ్యక్తిగా ఈ క్వశ్చన్ వేస్తున్నాను. నేను అపోలో 100% దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ మీద చాలా అనుమానం ఉంది నాకు. ప్రతి అవుట్లెట్లో కొన్ని వందల మెడిసిన్స్ అక్కడ వెనకాల పెట్టి కూర్చున్నావు. ఏది ఎంఆర్పీకి నువ్వు అమ్మట్లేదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. ఇది ఇమ్మీడియట్గా రాష్ట్ర నాయకులు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేపు ఉదయమో లేకపోతే ఎల్లుండి మార్నింగ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా కలిసి నేను ఈ ప్రూఫ్ చూపించి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపు మార్నింగ్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ ప్రతి దాని మీద కూడా ఎంఆర్పి, ఎక్స్పైరీ డేట్లు, అసలు కంపెనీ అమ్ముతున్నావా, నీ ఇష్టం అంటే నమ్ముతావా, ప్రతిది కూడా నిగ్గు తేల్చే విషయాన్ని మీరు తేల్చాల్సిందిగా నేను మీడియా ప్రతినిధి సాక్షిగా నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్. హ్యాపీ అండి. రైట్ అబ్బా, అది బస్ దొరికేస్తుంది. ఇంకా సున్నా నాలెడ్జ్, మెడిసిన్ మీద సున్నా నాలెడ్జ్. ఇది పోగా మినిమం దీని మీద ఉన్న కాస్ట్ కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిన మెడిసిన్ ఎంఆర్పి ఎంత ఉందో చూసుకుని సిస్టమ్ లో తప్పు పెడితే కనుక ప్రజలకు ఇచ్చే డబ్బులు కాబట్టి, ఇవి ప్రజలు కొనుక్కునే ప్లేస్ కాబట్టి నిన్ను రాత్రి 11 గంటల దాకా ఎందుకు అలౌ చేస్తున్నాము? పక్కన రమా మెడికల్స్ ఎందుకు అలౌ చేయట్లేదు? నీకు ఇచ్చిన ప్రివిలేజ్ దేనికోసం? అది ఈ టైంలో కూడా నువ్వు సర్వ్ చేస్తావని చెప్పి ఇదే నీ సర్వీసు. 151 రూపాయలు ఎట్లా ఉంటావు అసలు నువ్వు? 141 రూపాయలు మెడిసిన్. పోనీ ఒక పని చేయి, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను. నాకు దీంట్లో 2 టాబ్లెట్లు ఇవ్వు, కట్ చేసి ఇవ్వు. అది అయిపోయిందా? రాదు, 2 టాబ్లెట్లు ఇవ్వరు. స్ట్రిప్ మొత్తం కొనాల్సిందే. నా దగ్గర నేను ఇదే ఎంఆర్పి డబ్బులు పెట్టుకుని లోపలికి వస్తే కనుక 5 పైసలు నా దగ్గర లేకపోయినా కూడా ఈ మెడిసిన్ నాకు దొరకదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మెడిసిన్ నాకు దొరకదు. అది పరిస్థితి.
నాకు పూర్తిగా ఈ అన్ని మెడిసిన్స్ లో కూడా ఫార్మా మొత్తం ఈ ఎంఆర్పీ మీద నా డౌటే. సిస్టమ్ లో ఉన్న ఎంఆర్పీ వేరే ఉంది, దీని మీద ఎంఆర్పీ వేరే. పచ్చి మోసం జరుగుతుంది ఇక్కడ. బాగా అన్నా, చాలా బాగా మాట్లాడాడు. అబ్బో చాలా రెస్పెక్ట్, ఫుల్ రెస్పెక్ట్. మైలవరంలో నీకు ఇష్టమైతే కొనుక్కోయా, అక్కడ పెట్టేసి వెళ్ళిపో మెడిసిన్. నేను నీ గురించి రావాలా మీరు రాలేదంటే కనుక వాళ్ళు వాయిస్ రికార్డ్ చేస్తున్నారు, ఒకసారి చూపించండి. దాన్ని వీడియో తీసారు, దాన్ని నువ్వు మాట్లాడిన మాట వీడియో తీసారని చూపించమని చెప్తాను. నేను అలా అన్నదంటే మటుకు నీకు నేను మళ్ళీ 150 ఇచ్చిన వెళ్ళిపోతా బయటికి. నేను కామ్గా మీ ముందే చెప్తున్నా. వీళ్ళ దగ్గర రికార్డ్ ఉంది, వీడియో రికార్డ్ చేస్తాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేశారు వీడియో. అది లేదని చెప్పి నా కోసం వచ్చావా? జస్ట్ ఇంకో 2 నిమిషాలు అవుతుంది, కారు ఎక్కి వెళ్ళిపోయాడు. నా పని నేను చూస్తున్నాడు. అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు, నా కెపాసిటీ నాది కాదు.